దాన్ని అమరావతి కాదు బ్రహ్మరావతి అందామంటే మళ్ళీ దానికి తిట్లు అట్లాంటావా అంటారు. మరి అది కాక ఏం చేస్తున్నాడు ఆయన? పోనీ ఇంకోటి అడుగుతాం, ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆ విధంగా బిజినెస్ చేయాలని మనకు చెప్తుంటాడు, ఆ రకంగా ముందుకు పోతున్నామంటాడు. ఈ మధ్య ఆయన శ్రీమతి ఆమె కూడా అన్నట్టున్నారు 4 కోట్లతో మొదలుపెట్టి 4,000 కోట్లకు ఈరోజు ఇది అని. ఆయన హెరిటేజ్ అంత సక్సెస్ఫుల్గా నడుపుతున్నానని ఆయనే చెప్పుకుంటున్నాను. హెరిటేజ్ కంపెనీ ఇట్లే ప్లాన్ చేస్తారా? వస్తున్న ఆదాయం ఖర్చులు చూసుకొని మిగుళ్ళలోంచి ఎంత ఇలాంటి వాటి మీద పెడతాడు, లేదా కంపెనీ నెట్వర్క్ అంతా మొత్తం దాన్ని బయట లోన్లన్నీ తెచ్చి ఓ 2,000 కోట్లు తెచ్చి ఓ హైరైజ్ బిల్డింగ్ కట్టేసి దాంట్లో కూర్చుంటాడా? నువ్వు అక్కడ తీసుకుంటున్న జాగ్రత్త, పైసా పైసా ప్రతి రూపాయి పెట్టిన దానికి ఓ పావలా ఎట్ల లాభం రావాలని నువ్వు చూస్తూ కంపెనీలో, ఇక్కడ నిన్ను ధర్మకర్తగానో దీనికి ఒక కేర్ టేకర్గా ట్రస్టీగా రాష్ట్రానికి జనం ఎన్నుకుంటే నువ్వు విచ్చలవిడిగా ఎవడబ్బ సొమ్మున్నట్టు వస్తే ఎంత వస్తే తీసుకుందాం, ఈ పక్క కట్టేస్తాం, నేను అది కట్టడం ఎన్నాళ్ళు పడితే నాకెందుకు, ఓ బ్రహ్మాండమైంది కడితే మీరు అడ్డం పడతారా? ఇలా అడ్డం పడడం అంటే మీరు రాష్ట్ర ద్రోహము, దేశద్రోహము, ప్రజాద్రోహం అని ఎదురు తిప్పి ఇవన్నీ చేయడం ఏం కరెక్టు? మొత్తం ఇష్యూలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్స్ మీరు ఒక భ్రమలో పెట్టాలని, అమరావతి గురించి ఒక చట్టబద్ధత తెస్తున్నాము ఇంకోటి అని భ్రమలో పెట్టిన సందర్భంలో కాంటెక్స్ట్లో నువ్వు ఫిక్స్ చేస్తున్నావు, ఫిక్స్ చేయడం ద్వారా ఫ్యూచర్ భావితరాలకు ఇట్లా అన్యాయం చేస్తున్నావు, దాని బదులు ఇదిగో ఇది ఆల్టర్నేటివ్ ఉంది, గతంలో ఇది ఈ ఖర్చు భరించలేమని ఇది అనుకున్నాము, మేము ప్రపోజల్ తీసుకొచ్చాము, ఈరోజు అది పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు మళ్ళీ వచ్చావు కాబట్టి ఇదిగో ఇదన్నా చేయబ్బా అని 6 నెలల క్రితం చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చెప్పారు. ఇందులో ఇప్పుడు డిస్కషన్ పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మీరు చెప్పింది తప్పు, ఇంత ఖర్చు అవసరం లేదు, ఇదిగో 5,000 కోట్లతో పూర్తి అవుతుంది, లేదా ఇప్పుడు నేను పెట్టిందే ఫైనల్, ఇదిగో దీని నుంచి ఇదిగో రిటర్న్ ఇట్లా వస్తుంది, నేను సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉందంటే ఇది ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది, ఇదిగో ఇప్పుడు నుంచి ఇప్పటికే ఇంత వచ్చింది. ఎక్కడ అంటున్నావు? మొన్న ఆయన ఆన్సర్ చేసిన ప్రయత్నంలోనే అది డొల్లా అని ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు, ఇప్పట్లో ఏది రాదు అని. ఏమన్నాడు? ల్యాండ్స్ ఇప్పుడే అమ్మితే రేట్లు ఎక్కడ వస్తాయని. మరి ఎప్పుడు అమ్మితే వస్తాయి? ఎప్పుడు అమ్మితే వస్తాయంటే ఆయన మాటలలోనే పూర్తి డెవలప్ అయ్యి అంతా ఇదైపోయి బిల్డింగులన్నీ కట్టి యాక్టివిటీ మొదలై కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చి అవన్నీ పూర్తి అయిన తర్వాత అప్పుడు ల్యాండ్ అమ్మితే 4 రూపాయలు వస్తాయి ఇదంటే. మరి అంతవరకు నీ ఇంట్రెస్ట్లే 100, నువ్వు రూపాయి పెడితే రూపాయికి 2 రూపాయలు అప్పటికే ఇంట్రెస్ట్లు అయితే అది ఎట్లా రికవర్ చేస్తావు? లేదు చెప్పట్లా. ఇంకో మాట ఏమన్నాడు? ఖర్చు ఇప్పుడు మనం పెట్టే ఖర్చులో ట్యాక్సులు వస్తాయన్నాడు. ట్యాక్సులు అది కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు, అది అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం కూడా నేను మాట్లాడేటప్పుడు చెప్పాను. జీఎస్టీలు ఆల్ ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ ఇచ్చినారు, పవర్ ట్యాక్స్లో రిబేట్ ఇచ్చినా అవన్నీ నువ్వు అక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చినా అంటే నువ్వు పెట్టే ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టేదానికి ఏదైతే ఉందో అది ప్రైవేట్ వ్యక్తులు కట్టుకుంటే దాంట్లో నీకు వచ్చేది ఏదో ఆదాయం వస్తుంది గవర్నమెంట్ రూపాయి ఖర్చు పెట్టేసినాక అది కూడా ఆ రూపాయి మీద ఏమీ రాదు, అందులోంచి ట్యాక్సుల రూపంలో వచ్చే 15 పైసలు నాకు లాభం అంటే, లేదా అది దీనికి సస్టైనెన్స్కి ఉపయోగపడుతుంది, అది ఆదాయం అంటే ఎవరి చెవులో పూలు పెట్టడానికి అది అట్లా మాట్లాడతారు. యథావాత మేము చెప్పదలుచుకునేదంటే ఇక్కడ ప్రపోజల్ అనేది ఎలాంటి అది అన్ఇంప్లిమెంటబుల్, ఇంప్రాక్టికల్, అది చేయడంతో పాటు ఇప్పుడు అది అడిగినందుకు నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన ఆన్సర్స్ ఇవి చెప్పాలా, సమాధానం 1, 2, 3, 4 ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన తప్పు నాది కరెక్ట్ అనమనండి. దానికి మేము ఆన్సర్ ఇవ్వలేకపోతే మా నాయకుడు ఇవ్వలేకపోతే పొరపాటు. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తుంటారు. ఒక్కటంటే ఒక్క సమాధానం ఇచ్చినాడా? నేను ఇంతకుముందు అన్నట్టు ఇచ్చిన 2 అవి పైగా అతను ఎట్లా మోసం చేస్తున్నాడు అనేది ఇంకా ఎత్తి చూపేది తప్ప, దబాయింపు తప్ప
వేరే కాదనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజు కూడా ఆన్సర్స్ ఇవ్వట్లే, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు. నువ్వు చెప్పిన ప్రపోజల్, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రపోజల్ ఏ రకంగా ఆచరణాత్మకం? అప్పు చేయకుండా పెడతావా? నువ్వు ఎన్ని ప్యాలెస్లన్నా కట్టు. అప్పు చేయకుండా కడతావా? నువ్వు ఎన్ని హైరైజ్ టవర్స్ అన్నా కట్టు, తప్పులేదు. చేసేటప్పుడు ప్రతి రూపాయికి దాని రిటర్న్ ఏదైనా రావడము, లేదా ఇండైరెక్ట్ గా బూస్టర్ లాగా పనిచేయడము చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఉంది ప్రపోజల్లో. అది నేను చెప్పదలుచుకున్నాను.